ఆత్మీయతలో మనము దేవునితో అంటగట్టబడి నడుస్తేనే, వాక్య జీవితంలో మనం ముందుకు సాగితేనే ఏ కొదువ కూడా మనకు ఉండనే ఉండదు. ఏ కొదువ కూడా మనకు ఉండనే ఉండదు. ఒక సిస్టర్, నేను హనుమాన్ జంక్షన్ అనే ప్రాంతంలో మేము సేవ చేస్తున్నప్పుడు, ఒక సిస్టర్, ఆమెకి ముగ్గురు పిల్లలు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అన్నమాట. భర్త ఆమెను వదిలేసిపోయినాడు. ఆమెను వదిలేసిపోతే తను అన్నంలో విషం కలిపి తను చనిపోవాలనుకుని బిడ్డలకు పెట్టి తను కూర్చునిందంట. కూర్చుంటే మేమప్పుడే సువార్తను ప్రకటిస్తూ, కరపత్రికలు వేస్తూ, ఎక్కడైనా డోర్స్ క్లోజ్ ఉంటే మేము కిటికీలో నుండి వేసి వెళ్తుంటాం. అయితే ఆ డోర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల మేము ఒక కరపత్రికను ఆ కిటికీలో నుండి వేసామనమాట. అప్పుడు ఈ ఇంటిలో ఏం జరుగుతుందో మాకు బయట తెలీదు. బట్ ఆ ఇంట్లో నుండి సడెన్‌గా ఒక 2-3 మినిట్స్‌లో ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసుకొని ఒక ఆమె ఏడ్చుకుంటూ బయటకొచ్చింది. బయటకొచ్చి మమ్మల్ని పిలిచింది. "ఎవరు ఈ పేపర్ మాకేసింది" అని అడిగితే మేము చెప్పాము, "మేమేనండి. ఇది యేసుప్రభుని గురించిన సువార్త. యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన గొప్పవాడు. మీకు సహాయం చేస్తాడు. మిమ్మల్ని స్వస్థపరచువాడు, రక్షణ ఇచ్చువాడు" అని మేము సువార్త చెప్తుంటే, ఆమె మమ్మల్ని లోపలికి తీసుకొనొచ్చి ఏడుస్తుంది. "చూడండి, మా 4 ప్లేట్‌లలో నేను విషం పెట్టాను. ఎందుకు అక్క? ఎందుకలా చేశారంటే, నాకు కష్టపడ్డానికి ఆరోగ్యం బాలేదు. మా భర్త మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినాడు. బిడలకు నేను తిండి పెట్టలేని పరిస్థితిలో నేనున్నాను" అని ఏడ్చుకుంటూ చెప్పింది. ఆ ఫుడ్డంతా మేమే పడేసి, పిల్లోళ్ళకి మా టీమ్ వాళ్ళే స్నానాలు చేపించి, నేను వెళ్ళి కొన్ని వాళ్ళకు వంటకు కావాల్సిన థింగ్స్, మాకు పాకెట్ మనీ ఓన్లీ 300. ఇన్ దట్ ₹50 మేము దేవునికి కానుకగా మేము పెట్టేసుకుంటాము. ₹250 నా దగ్గర పర్సనల్ మనీ ఉంటే, అదే మనీతో ఎంత వస్తుందో అంతే తీసుకొనొచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ మేమే, మా టీమ్ వాళ్ళే ఫుడ్ మరలా వంట చేసి, వాళ్ళకి సంతోషంగా పెట్టి, దేవుని యొక్క సువార్తను ప్రకటించి మేము వెళ్ళిపోయాం. వెళ్ళిన నెక్స్ట్ డేనే సండే. నా దగ్గర కానుక వేయడానికి కూడా ఒక్క రూపాయి లేదు. కొదువతో ఉన్నాను. నేను సాటర్‌డే నైట్ నుండే దేవుడిని అడుగుతున్నా, ప్రభువా, నేను వేరే సంఘానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడికెళ్ళాలా? అక్కడ నాకు దగ్గర కానుక వేయడానికి రూపాయి లేదు. టీమ్ మనీ ఉంటాయండి. దట్ వి ఆర్ నాట్ అలౌడ్ టు టచ్. కాబట్టి నేను నా పర్సనల్ మనీ ఏమి లేదని చెప్పి, నేను దేవుని సన్నిధిలో చాలా ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఉత్త చేతులతో ఎట్లా ఎళ్ళాలా అని చెప్పి ప్రార్థన